పరంగా చూసుకుంటే ఎక్స్పెక్ట్ చేసినంత సినిమాలో లేదండి. ఇప్పుడే మిరాయి ప్రీమియర్ చూసాను. మూవీలో ప్లస్ పాయింట్స్ బీజిఎం అండ్ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ సీన్స్ అన్న. అసలు బీజిఎం అయితే హరిగౌర గారు ఏం తాగి కొట్టారో కానీ లిటరల్లీ ప్రతి ఎలివేషన్ దగ్గర అసలు నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చాడు. అండ్ సినిమాలో 2 సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మన బ్రో చెప్పేశాడు. ఒకటి ప్రభాస్ వాయిస్ ఓవర్ అండ్ లాస్ట్లో రానా. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ సాంగ్ కూడా అక్కడ మనకు వైబ్ అనే సాంగ్ అవసరం లేదనిపించింది. అండ్ ఇంకొకటి చెప్పాలంటే సినిమాలో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ మనోజ్ అన్న క్యారెక్టరు. నిజంగా విలన్ క్యారెక్టర్లో అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నాకైతే తేజ గారిని కొన్ని సీన్స్లో డామినేట్ చేశాడు. మనోజ్ అన్నకి పర్సనల్ అడ్వైజ్ ఇస్తున్నా నేను. ఆల్రెడీ సినిమా అన్నతోటే నేను చూశాను. నా వెనక సీట్లోనే కూర్చున్నాడు. అన్నకి పర్సనల్గా చెప్పాను, అన్న ఇట్లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ మూవీస్ మీరు తీస్తే మీ కెరీర్ గ్రాఫ్ అనేది నెక్స్ట్ లెవెల్కి ఉంటుందని చెప్పాను. సినిమా అయితే ఒకటే చెప్తున్నా అన్న, సినిమాలో తేజ చెప్పినట్టు యాక్షను, అడ్వెంచరు, ఎమోషను, ఎలివేషను, డివోషను అండ్ ఫ్యాంటసీ అన్నీ కలగలిపి ఉన్న సినిమా ఇది ఎవరు కూడా హనుమాన్ తోటి కంపారిజన్ చేసుకోకండి. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. కొన్ని సీన్స్ అయితే టాప్ నాచ్ లెవెల్లో ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. ఎక్కడెక్కడ అయితే ఎలివేషన్స్ కావాలో, ముఖ్యంగా శ్రీరాముడు సీన్స్ వచ్చే దగ్గరనైతే మీరు లిటరల్లీ చెప్తున్నా కదా, సీట్లో కూర్చోరు. లాస్ట్ 15 to 20 minutes అయితే లిటరల్లీ గూస్ బంప్స్ సీన్స్ ఉన్నాయి. మెయిన్గా మనోజ్ అన్నకి తేజ గారికి జరిగే యాక్షన్ సీన్స్లో అసలు టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇద్దరు పోటాపోటీగా నటించారు. మల్టీ స్టారర్కి తెలుగు ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ వేస్తుందని చెప్పచ్చు ఈ మూవీతోటి. అండ్ ఈ మూవీలో ఇంకొకటి చాలా ఎలిమెంట్స్ మూవీలో ఉన్నాయి. మీరు అందరూ థియేటర్లోనే ఈ మూవీని అయితే చూడొచ్చు. మిరాయి సూపర్ ఉందన్న సినిమా. నిజంగా సూపర్ యోధా సినిమా అని అనిపించింది. గ్రాఫిక్స్ చాలా బాగా వర్క్